మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. మా ఇల్లులన్నీ కూల్చేశారు, అన్ని సామాన్లన్నీ ఆగమేసేసారు. మాకు వండుకోవడానికి బొచ్చెలు లేవు, గిన్నెలు లేవు, ఏమీ లేవు. ఆడ పెళ్ళింగ్ గ్రౌండ్ ఫంక్షన్ హాల్లో చేశారు. అక్కడ తినడానికి ఉండటానికి కూడా ఏమీ లేవండి మేడం. మాకు అన్నాలు దొరకట్లా, పిల్లలు చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నారు మేడం. మీరు ఎక్కడికి వెళ్ళారు ఇల్లు ఖాళీ చేయించేసినాక? అంబేద్కర్ భవన్లో ఉంటున్నారు ప్రజెంట్? అంబేద్కర్ భవన్లో ఉంచుతున్నారు మేడం. అక్కడ ఏమీ లేవండి, బాత్రూములు లేవు, తినడానికి లేవు, ఏమీ లేవు. ఏరే వాళ్ళు వచ్చి పెడుతున్నారు, గవర్నమెంట్ కూడా ఏమీ పెట్టట్లేదు మేడం. దోమలు కుట్టి చాలా చిన్నపిల్లలందరికీ జ్వరాలు వస్తున్నాయి మేడం. చెట్ల కింద ఉయ్యాలు కట్టుకొని ఊగుతున్నారు. 4 నెలలు 3 నెలల పిల్లలు కూడా ఉన్నారు మేడం. అక్కడ ముసలు స్కూళ్ళు బ్యాగులు కనుక అన్నీ ఇళ్ళలోనే పడిపోయాయి మేడం. ఆ బ్యాగులు కనుక బయటికి తీసుకొచ్చుకోవడానికి లేవు, వండుకోవడానికి ఏమీ లేవు. పిల్లల్ని వెంకటాపాలెం నడిపించి తోలేవాళ్ళం మేడం. అక్కడ బస్సులు ఏమీ రావు. ఇప్పుడు ఉన్న వస్తువులన్నీ పోయినాయి. పిల్లలకి ఇంక వీళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేక పిల్లలు ఎవరు బడికి వెళ్ళట్లా, అందరూ ఇళ్ళది అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళకి కూడా జ్వరాలు వచ్చేస్తున్నాయి మేడం, ఎవరు చూడట్లే వాళ్ళని. మీరు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కళ్ళు కనపడట్లేదా మేడం? ఇయ్యాలొచ్చి పడేయడానికి 10 సంవత్సరాల నుంచి ఎక్కడ నిద్రపోయారు? మీ ఇల్లులు కట్టుకొని 10 సంవత్సరాలు కష్టపడి ఇల్లులు కట్టుకున్న తర్వాతకి ఇవాళ కూలిపోయడానికి ఇన్ని రోజులు కళ్ళు కనపడలేదు. మేము వచ్చినప్పుడు కలెక్టర్ ఆఫీసే లేదు మేడం. అక్కడ మేము వచ్చిన తర్వాతకి మేము అల్లానే కూలి పనులు చేసుకొని వెళ్ళాం మేడం. అలా కూలి పనులకు గినక వెళ్ళాము, ఇళ్ళలో పనికి గినక అన్ని చేసుకొని అక్కడ ఉంటున్నాం మేడం. మేము వచ్చినప్పుడు అసలు కలెక్టర్ ఆఫీసే లేదు. ఒక 10-20 అప్పుడు కేటీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మా కాడికి ఏమీ రాలేదు మేడం. మంచిగానే చూశారు వాళ్ళు, ఎవరు ఏమి గొడవలకు రాలేదు. వాళ్ళందరూ కనపడట్లేదు. మేము 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటుంటే 1 సంవత్సరం తర్వాత వచ్చినా మేము రేకులలో ఉన్నాం. మరి అప్పుడే వెళ్ళిపోయే వాళ్ళంగా. ఇప్పుడు 10 సంవత్సరాలు కష్టపడ్డ ఇల్లులు కూలిపోయాకల్లా అప్పులు పాలైపోయాం మేడం అందరం.